మీరు ఈ మధ్య సిద్ధం సభలు చూసినారా? వాళ్ళేమో ఇంటికి పోవడానికి సిద్ధం అంటున్నారు. ఆహా, సిద్ధం సభ అరే ఇంటికి పోవడానికి సిద్ధమైందండి. మీరు ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్లో ఏ సభలకి ఎక్కడికి వెళ్ళినా కాదు, మీకు ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియాలోనే మీరు చూసుకోండి. ప్రతి గ్రౌండ్ దగ్గర ఏలూరు చేసాము, భీమ్లీ చేసాము, మొన్న ఏమో రాయలసీమలో చేసాము, రాప్తాడులో. అసలు ఆ జన సందోహం చూసారా? జన సముద్రం మీకు కనబడతా ఉంది. ఎలా సమకూరుస్తున్నారు ఈ జనం? డబ్బులు ఇచ్చి సమకూరుస్తున్నారని ప్రతిపక్షాలు నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు నేను ఎవరినైనా తీసుకొచ్చి డబ్బులు ఇచ్చినప్పుడు నేను నా సభలకు తీసుకెళ్ళాను అనుకోండి, జగన్ అన్న దాకా అవసరం లేదు. నేను తీసుకొచ్చాను అనుకోండి, ఒక గంట సేపు కూర్చోబెట్టుకెళ్తాను, లేదా మహా అయితే 2 గంటలు కూర్చోబెట్టుకెళ్తాను. ఇప్పుడు ప్రజలు ఎన్నింటికి వస్తున్నారండి? కార్యకర్తలు, నాయకులు, ఏం ప్రజలు కూడా కాదు, కార్యకర్తలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్తో వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం వచ్చి కూర్చుంటున్నారు 12ంటికి మొత్తం. మేమైతే నేను చెప్తా ఉన్నా, బస్ సర్వీసెస్ మేమే ప్రొవైడ్ చేస్తున్నాము. మరి అందరూ పేదోళ్ళు, వాళ్ళందరికీ బస్ సర్వీసెస్ కానీ కార్ సర్వీసెస్ కానీ ఫుడ్ కానీ మేమే ప్రొవైడ్ చేస్తాం. అంతేగాని డబ్బులు ఇచ్చే అంత కర్మ మాకేం పట్టల. ఓకే, వాళ్ళు తీసుకొచ్చి ప్రజలు వస్తూ ఉన్నారు. ప్రజలు కార్యకర్తలు వచ్చి గంటల తరబడి 4-5 గంటలు అలా కూర్చుని మరి జగనన్న ఏం చెప్తాడా అని విందామని కార్యకర్తలు అందరూ కూడా వచ్చి అలా ఉంటా ఉన్నారు. మరి ఉంటా ఉన్నారన్న అంతమంది ప్రజల్ని ఒక ప్రాంగణంలో మీరు చూస్తున్నారు కదా, విజువల్స్, లక్షల మంది వస్తూ ఉన్నారు. మరి అలా ఉండడం అని అంటే అభిమానంతో వస్తేనే అక్కడ ఉంటారు. అంతే తప్పితే మనం తీసుకొచ్చి ఏదో మనం డబ్బులు ఇచ్చి తోసి కూర్చోబెడితే మనం గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్తాం, నీళ్ళు తాగించలేము కదా. ఆ పరిస్థితి కూడా అదే అవుతుంది. అది చంద్రబాబు నాయుడు గారి సభలకి మా దగ్గర వచ్చే దాంట్లో నాట్ ఈవెన్ 5% కూడా రావట్లేదు. ఇప్పుడు ప్రధానంగా మీ మీద అయితే ఎలాంటి ఆరోపణలు లేకపోయినా కూడా ఒక అభియోగం అయితే ఏముంది అని అంటే, మీ సొంత పార్టీ నేతలతోనే మీరు కలిసి ఉండరు అని. అదేం లేదు, గతంలో ఒక ఎమ్మెల్యే మీకే చెప్పాడమ్మా. అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, శ్రీకంఠ ఒప్పందాలు భరత్ గారు చేస్తూ ఉంటారు. సరే ఇవన్నీ పెద్ద జేడి లక్ష్మీనారాయణ గారితో మీకు ఏం పని అండి? ఏమంటే ఇవన్నీ నేను ఒకటి చెప్తానండి. జనరల్గా ఫంక్షన్స్లో మన ప్రత్యర్థులు కనబడినా నమస్కారం పెడతాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఫంక్షన్లో కనబడితే నమస్కారాలు పెట్టుకుంటారు కదా. సో అదే రకంగా ఏదైనా ఫంక్షన్లో కనబడితే నమస్కారం పెట్టుకుని ఉండొచ్చు, లేకపోతే ఆయన సెకండ్ ఇస్తే సెకండ్ ఇచ్చి ఉండొచ్చు. దట్స్ ఇట్. ఎక్కడైనా కూడా పాలిటిక్స్ కానీ లేకపోతే ఏదైనా కానీ హుందాగా ఉండాలి. ఇప్పుడు మీరు అంటున్నారు ఎమ్మెల్యేలతోనో లేకపోతే నాయకులతోనో విభేదాలు ఉన్నాయి. నేను విభేదాల కింద నేను భావించాను, అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు. సో పాలిటిక్స్లో అభిప్రాయ భేదాలు ఉంటే ఇంకా అంత గ్రో అవుతాం. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అభిప్రాయ భేదాలు ఉన్నాయి అనుకోండి, దాని నుంచి రెక్టిఫై చేసుకుని ఇంకా మనం కవర్ చేసుకుని ఇంకా ముందరికి వెళ్తాం. రానున్న రోజుల్లో టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడుతుంది అని చెప్పేసి గట్టిగా సబదాలు చేసి మాట్లాడుతున్న నారా లోకేష్ గారు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ రెడ్ బుక్ డైరీలో మీ పేరు కూడా ఉంటుందంటారా? పెట్టుకుంటే పెట్టుకోనివ్వండి, సరదా పడితే పెట్టుకోమనండి, ఎవరు కాదండి అంటే. ఆయన రాజమండ్రిలోనే ఒక ఘాట్ విమర్శన చేసింది ఏంటంటే, ఈ గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పీకారు అని అంటే ప్రజావేదికని పీకారు, టీడీపీ నాయకులు కట్టుకున్నటువంటి ఆస్తులని కొల్లగొట్టారు, లేకపోతే జనాలు కట్టుకున్న ఇల్లుని ధ్వంసం చేశారు అట్లా కాదు. లేదు, యువర్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అగైన్ ఇప్పుడు ప్రజావేదిక ఎక్కడ ఉందండి మీకు తెలుసా? అసలు ఎక్కడుంది? నదీ ప్రవాహక ప్రాంతంలో ఉంది. ఎన్జిటి గైడ్ లైన్స్ ప్రకారంగా నదీ ప్రవాహక ప్రాంతంలో అసలు ఎట్లా గవర్నమెంట్ బిల్డింగ్ కడతారనండి? ఆ మాత్రం జ్ఞానం ఉండదా? ఇప్పుడు నిజంగా ప్రజావేదికలో ఆఫీసర్సో లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారు, నిజంగా ఫ్లడ్స్ వచ్చిన టైంలో అది ఎత్తుకెళ్ళిపోయింది అని అనుకోండి, సో అది గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ కాదా? మీకు విజయవాడ మీకు పరిచయం ఉంటే ఆ కరకట్టు కిందన గట్టు కిందన ఉంటుంది. హెవీ ఫ్లడ్స్ వచ్చినాయి అనుకోండి, అది బ్రీచ్ అయ్యేదానికి స్కోప్ ఉంది. సో ఒక గవర్నమెంట్ ప్రజావేదిక అక్కడ నిర్మాణం చేయడం అనేది అట్టర్ ఫూలిష్ కాదా? దానిపైన కూడా అసలు యాక్చువల్గా అయితే కేసులు కట్టాలా? అంటే ప్రతిదీ రాజకీయంగా ముడిపడి తీసుకుంటున్నారు కాబట్టి ఒకసారి మీరు యాజ్ అ జర్నలిస్ట్గా మీరే ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఆయనకు మైనస్ అవుతుందో ప్లస్ అవుతుందో కానీ ఖచ్చితంగా టీడీపీని లేపడానికి మాత్రం ఖచ్చితంగా ఆ అరెస్ట్ ఉపయోగపడింది. ప్రతి తెలుగు తమ్ముళ్ళు మాత్రం ఒక సైనికుడిలా లేచాడు. ఆయన కడిగిన ముత్యాన్ని మాత్రం ఓ నల్లమచ్చ తీసుకురావాలని ప్రయత్నించారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అరెస్ట్ కాలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి కొంతకాలం అరెస్ట్ అయ్యారు కాబట్టి అదే తీర్చుకోవాల కక్షపూరితంగా అరెస్ట్ చేశాడు తప్పితే కానీ ఏది ప్రూవ్ కాలేదు అని అన్నారు.
సరే మీరు ఒక ఆయన మాట శాశ్వతంగా లోపల ఉంటారు, బయటికి రారని మీరు కూడా చెప్పారు. అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. సరే మీరు ఒక మాట చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి ఒక 3 months అవుతుంది అనుకుంటా. ఓకే, ఇదే రాజమండ్రిలో అరెస్ట్ అయ్యారు. తెలుగుదేశం గ్రాఫ్ రాజమండ్రిలో 3 monthsకి ఇవాళకి వాళ్ళ గ్రాఫ్ పెరిగిందా తరిగిందా మీరు ఒక్కసారి మీరు అనాలిసిస్ చేయండి. యూ బీయింగ్ ఏ జర్నలిస్ట్ మీరు అనాలిసిస్ చేయండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 3 months బ్యాక్ తెలుగుదేశం పార్టీ రాజమండ్రిలో సిటీలో వాళ్ళ గ్రాఫ్ ఎంత ఉంది, ఇవాళ మనము ఇప్పుడు ఐ థింక్ వీఆర్ దేర్ ఇన్ మార్చ్, ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్ వచ్చాం. ఈ ఫిబ్రవరి ఎండింగ్కి తెలుగుదేశం గ్రాఫ్ డిక్లైన్ అయిందని నేను చెప్తున్నా. మీరు ప్రజాభిప్రాయం కనుక్కోండి. మరి ఆయన ఒకవేళ జైలుకి వెళ్తే అదే రాజమండ్రిలో వాళ్ళకి సానుభూతి ఇంకా పెరగాలి కదండి, మరి ఎందుకు పెరగలేదని అడుగుతున్నా.